అక్కడ నుండి వెస్ట్ చిత్ర ఎస్టేట్కి వచ్చేసాం. బ్లాగ్ లాస్ట్ వ్లాగ్లో మనం హైదరాబాద్ టు శబరిమల వెళ్ళాము అండ్ శబరిమలలో చూడాల్సిన ప్లేసెస్ చూపించాం కదా. ఈ వ్లాగ్లో శబరిమల టు హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏ డెస్టినేషన్స్ అయితే కవర్ చేయొచ్చు. లైక్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ టచ్ అవుతాయి. సో 2 స్టేట్స్లో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది ఉంటుంది. అండ్ ఈ ఐటనరీలో స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైం మొత్తం జర్నీ ఉంటుంది. లైక్ వేర్ ఎవర్ ద డెస్టినేషన్ ఈస్ నైట్ టైం మొత్తం జర్నీ ఉంటుంది. మార్నింగ్ మొత్తం ఆ డెస్టినేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడం అలా ఉంటుంది. సో ఈ ఐటనరీని అలా ప్లాన్ చేసాం. ఎక్కడ రూమ్ తీసుకోలేదు మేము, ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ తీసుకున్నాం. పడుకునేది మొత్తం ట్రైన్లోనే. సో నైట్ అంతా జర్నీ చేసేసి ఎర్లీ మార్నింగ్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాం. సో ఈ వ్లాగ్లో 3 to 4 ప్లేసెస్ కవర్ అవుతాయి. ప్రతి ప్లేస్లో సేమ్ స్టోరీ అనమాట. లైక్ నైట్ టైం జర్నీ ఉంటుంది, మార్నింగ్ ఆ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కడం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్ ఫ్రమ్ హియర్. వెల్కమ్ టు పళని. A few moments later. వెల్కమ్ టు పళని. యాసెడ్ నిన్న ట్రైన్ ఎక్కి ఇవాళ పళనిలో దిగేసాము. పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, మురుగన్ అని అంటారు ఇక్కడ. ఎంత స్వామి ఫోన్లని? 10 లక్షలు అన్ని 10 లక్షలు అన్ని ఫోన్ గంపగుద్దా 2 లక్షలు ఇది కూడా ఇచ్చేస్తాం. 20 లక్షలు అక్కడ ఫోన్లని లాకర్లో పెట్టడం వల్ల వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినాం. చెన్నైలో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ చాలా పెద్దగా ఉంటాయి, కానీ అన్ని టెంపుల్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్లో ఫోన్స్ నాట్ అలౌడ్. సో బయట ఏదైతే కవర్ చేయగలిగినామో అదైతే కవర్ చేసాం. అండ్ పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటుండే, అండ్ అక్కడ దర్శనం చేసేసుకొని లంచ్ చేసేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం, విచ్ ఇస్ అరౌండ్ 2 hours. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే పళనిలో మధ్యాహ్నం ట్రైన్ ఎక్కితే సాయంత్రం వరకు మదురై చేరుకున్నాము. మదురైలో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అరుల్మికు మురుగన్ టెంపుల్. ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపులే, చాలా పెద్ద టెంపుల్ ఇది. చూడండి, మీరు గుడి లోపల షాప్స్ ఉన్నాయి. లైక్ గుడి స్టార్ట్ అయిపోయింది, దాని లోపల షాప్స్ ఉన్నాయి, అంత పెద్ద టెంపుల్. చెన్నైలో సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడ నెయ్యి దీపం పెట్టేసి ఏ కోరుకున్న నెరవేరుతుందంట. ఆర్కిటెక్చర్ చూడండి, ఆ డోర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఆరతి టైం అయిండే, చాలా మంచిగా అయింది దర్శనం అయితే. మీరు కూడా మదురై వెళ్తే మస్ట్ విజిట్ టెంపుల్గా ఈ టెంపుల్ని పెట్టుకోండి. అక్కడ నుండి వెస్ట్ చిత్ర ఎస్టేట్కి టెంపుల్కి 4 సైడ్ స్ట్రీట్సే ఉంటాయి, చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. మేము వెళ్ళేసి వరకు అరౌండ్ 7:30, 8 అయింది. మేము ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని చాలా రుక్కుంటూ వెళ్ళినాం. కాకపోతే చాలా పెద్ద లైన్ ఉండే, అయ్యప్ప స్వామి సీజన్ కాబట్టి ప్రతి టెంపుల్లో ఫుల్ లైన్ ఉంది. బట్ సాడ్లీ ఫోన్స్ నాట్ అలౌడ్ ఇక్కడ కూడా. వేసుకొని డిన్నర్ చేసేసి మళ్ళీ ట్రైన్ ఎక్కాం. మార్నింగ్ లేచే వరకు రామేశ్వరంలో ఉన్నాం. నాకైతే రామేశ్వరం నుండి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే, ఎందుకంటే ఇక్కడ నుండి బీచెస్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ డెస్టినేషన్స్ వెళ్ళే ప్రతి దగ్గర. ఇదే రామేశ్వరంలోని జ్యోతిర్లింగం యొక్క ప్రధాన గోపురం. మీరు కూడా ఎవరైనా రామేశ్వరంకి వస్తే ఇక్కడ 16 వెల్స్ ఉంటాయి. ఒక్కొక్క వెల్కి ఒక్కొక్క నది పేరుతో ఉంటుంది. అక్కడ స్నానం చేయడం మిస్ అవ్వకండి. కానీ సముద్రం ఉన్నా కూడా వెల్స్లో వాటర్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి. దర్శనం అయిపోగానే టెంపో తీసుకొని సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయాం. రామేశ్వరంకి చాలా దగ్గర ఉంటుంది ధనుష్కోటి, విచ్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇండియా, లైక్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడి నుండే రామసేతు కూడా కట్టింది. ఇక్కడ ఈ బోట్స్ అన్నింటినీ చూస్తుంటే అయితే నాకు దేవరంక పుష్ప2 గుర్తొచ్చింది. పుష్ప2లో ఎర్రచందనం కట్టేస్తారు చూడండి ఈ బోట్స్ కింద, సేమ్ అట్లనే అనిపించింది. ఇంకా ఆకలిస్తుంది అనేసి లంచ్ కోసం ఆగాము. అందరు మీల్స్ ఆర్డర్ చేసినా నేను బిర్యానీ ఎలా ఉంటుందని ట్రై చేద్దామని పన్నీర్ బిర్యానీ చెప్పాను. కానీ మన బిర్యానీ లాగైతే అస్సలు లేదు, డిఫరెంట్గా ఉంది. మేము రామేశ్వరం నుండి ధనుష్కోటికి వెళ్ళే వే మొత్తం చాలా బాగుండే, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అటు ఇటు 2 సైడ్స్ సీయే ఉండే, లైక్ సన్న పాత్ ఉంటుంది సీ మధ్యలో నుండి ఆ వేకి. మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు, చాలా సన్నగా ఉంటుంది ధనుష్కోటి వే అంతా. అండ్ ధనుష్కోటి బీచెస్ ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ అనిపించింది, ఎందుకంటే చాలా క్లీన్ బీచెస్ ఉన్నాయి. ఆ స్టోన్స్ కానీ శాండ్ కానీ, ఇంకా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ధనుష్కోటి నుండి రిటర్న్ వస్తుంటే మనకి చాలా సైట్ సీయింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుండే కదా రాముడు లంకకి బ్రిడ్జ్ కట్టింది, రామసేతు అంటారు. దానికి వాడిన ఫ్లోటింగ్ స్టోన్స్ అనమాట ఇవి. ఇది విభీషణుడికి రాముడు పట్టాభిషేకం చేసిన ప్లేస్ అనమాట రావణ సంహారం తర్వాత. ఇక్కడ నుండి మనం బైనోక్యులర్స్లో చూస్తే రామసేతు కూడా లైట్గా కనిపిస్తుంటుంది. ఇదిగోండి మా ట్రై చేస్తాం చూడడానికి. ఇక్కడ సైట్ సీయింగ్స్ అన్నీ కవర్ చేసుకొని నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం. మార్నింగ్ లేసే వరకు చెన్నైలో ఉన్నాం.
చెన్నై రైల్వే స్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అంట సౌత్ ఇండియా మొత్తంలో. చూడండి క్రౌడ్ కూడా ఎంత ఉన్నారో. ఇక్కడ రైల్వే స్టేషన్కి మెట్రో స్టేషన్కి కనెక్టివిటీ ఉంటుంది ఇలా అండర్ పాస్ త్రూ. మేము రైల్వే స్టేషన్లో దిగంగానే మేము వెళ్ళాల్సిన స్టాప్కి మెట్రో స్టేషన్లో వెళ్ళామన్నమాట. ఇక్కడ మెట్రో స్టేషన్ అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది. మన దగ్గర ఏమో పైన ఉంటాయి కదా స్టేషన్స్ అన్నీ, ఇక్కడ మోస్ట్లీ అండర్ గ్రౌండ్ స్టేషన్సే ఉంటాయి. చాలా కొత్తగా అనిపించింది మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో కూడా. అండ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది చెన్నైలో, అది చూసుకొని అష్టలక్ష్మి గుడికి వెళ్ళాము. చెన్నైలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అనమాట అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్లోనే బీచ్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండే బీచ్ అయితే. చెన్నైలో హాల్ట్ ఓన్లీ 2 to 3 hours టైమే ఉండే కాబట్టి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళేసి బీచ్లో కాసేపు చిల్ అయినాం. ఇక్కడ నుండి మనం లాస్ట్ వెళ్ళే డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్ టచ్ అయ్యామన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్, బట్ చాలా ఇయర్స్ అయింది ఇక్కడికి వెళ్ళి. నార్మల్గా ట్రైన్లో స్లీపర్ క్లాస్ దొరికినా ఒక్కోసారి నిద్ర పట్టదు. మా జనరల్ క్లాస్లో కూడా చూడండి ఎంత హ్యాపీగా వాడుకున్నాడు. అండ్ ఇయర్ వి గో, మా లాస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం, తిరుపతి. ఆల్మోస్ట్ 10 years అయి ఉంటుంది నేను తిరుపతికి వచ్చి. బట్ ఆ తిరుపతి వైబే వేరే. దిగినప్పటికెళ్ళి వెంకటేశ్వర స్వామి పాటలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు చాలా బాగుంటుంది. అండ్ ఇది గోవిందరాజస్వామి వారి గుడి. మా రూమ్ అయితే చాలా పక్కనే ఉండే, గోపురం పక్కనే ఉండే అనమాట. అండ్ మార్నింగ్ ఇంకా బస్ ఎక్కేసి టెంపుల్కి దర్శనంకి వెళ్ళిపోయినాం. గోవిందా గోవిందా. పెద్దగా టైం లేకుండా కాబట్టి బస్సులో వెళ్ళిపోయినాం. ఎవరైతే మెట్లు ఎక్కాలనుకుంటారో ఇవే అలిపిరి మెట్లు. ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఫ్రీగా దర్శనం ఉంటుంది. మాకైతే 300 టికెట్ ఉండే. లక్ బాగుంటే ఫ్రీ దర్శనం కూడా అవుతుందనే ఊపుతో పోయినాం పైకి. కుంట ఏకాదశి ముందు రోజు కావడంతో టికెట్స్ చాలా తక్కువ ఇచ్చారంట. అందుకని కొండ మొత్తం ఖాళీ ఉండే. మాకైతే 2 సార్లు దర్శనం అయింది. చాలా మంచిగా అనిపించింది. ఇదే వెంగమాంబ సత్రం. ఇక్కడ నుండి మేము కోనేరు దగ్గరికి వెళ్ళేసి గరుడస్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. మాకైతే 300 రూపీస్ దర్శనం అరౌండ్ 1 hourలో, ఫ్రీ దర్శనం అరౌండ్ 2-3 hours అయిపోయింది. చాలా జల్దీ అయిపోయింది కంపారేటివ్లీ. ఈ స్పెసిఫిక్ వ్యూ నుండి అయితే తిరుపతి వైబ్ ఇట్లా ఫుల్ కొట్టేస్తున్నట్టు అనిపించింది. వైకుంఠ ఏకాదశి ముందు రోజు అవడంతో ఫుల్ హ్యాపెనింగ్ ఉండే. డెకరేషన్, లైటింగ్స్, జనాలు కూడా ఫుల్ ఎక్కువ ఉండే. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహువనే ప్రపంచము తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తలంచదా విధి సైతం. ఎక్కువ తెలియదు కానీ కొండ మీద ఉన్నంతసేపు చాలా డివైన్ ఫీలింగ్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఈ డెకరేషన్ అయితే ఇంకా బోనస్ అండి. చూసినంతసేపు చూడాలనిపించింది. చాలా అందంగా తయారు చేశారు వైకుంఠ ఏకాదశికి తిరుపతికి. ఇంకో రోజు ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది కానీ మాకు ఇంకా నైట్ ట్రైన్ ఉండే, సో మేము వెళ్ళిపోయినాం. లాస్ట్ టైం లాగా నీ దర్శనం చేసుకోవడానికి 10 years గ్యాప్ కాకుండా ఈసారి జల్దీ అయ్యేలాగా చూడు స్వామి అని మొక్కేసి గోవింద గోవింద అనుకుంటూ కొండ దిగేసాం. Hope you have enjoyed the vlog. For more such content, subscribe to Stories by Satvik. Bye.